హాయ్ హలో అండి. ఈరోజైతే నేను వెరైటీ చేద్దామని మీ ముందుకైతే వచ్చేసాను. చూపిస్తున్నాను. ఈ చిన్న గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను. ఇదిగో మెత్తగా రుబ్బేసి ఇక్కడ పెట్టా. అలాగే ఈ 2 మామిడి పళ్ళు తీసుకున్నా, కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. మంచి మామిడి పళ్ళు తీసుకున్నాను అనమాట. ఇగో రుబ్బేసి ఇక్కడ పెట్టేశాను. గుజ్జు బియ్యపు రవ్వ బియ్యం కడిగేసి ఆరబెట్టి ఆడించిన రవ్వ. ఇది తాటి బెల్లం. ఇదేమో కాల్చుకోవడానికి నెయ్యి. చిటికెడు ఉప్పు కూడా కావాలి. ఏ స్వీట్లో అయినా కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో రవ్వ వేస్తున్నా. బియ్యపు రవ్వ వేసేసుకోవాలి. ఈ పప్పులో వేసేద్దాం బియ్యపు రవ్వ. అంటే గ్లాస్ పప్పు అనుకోండి, 2 గ్లాసులు రవ్వ వేసుకోవచ్చు మనం. చక్కగా పట్టించేసుకున్నానండి. చాలా బాగా ఆడారు రవ్వ. ఇదిగోండి గ్లాసుకి 2వ గ్లాసుకి కొంచెం ఎత్తుగా. అలాగే మామిడి పళ్ళు గుజ్జు. మనం తాటి రొట్టె అయితే కాల్చుకుంటాం కదా, అలాగే నాకు ఒక ఐడియా వచ్చింది అందుకని. అలాగే తాటి బెల్లం, ఇది తాటి బెల్లం. అలాగే చిటికెడు ఉప్పు వేసుకోకపోతే అసలు టేస్ట్ ఉండదు. ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి మంచిగా. ఇదంతా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఏమో చూద్దాం, బాగుంటే వీడియో పెడదాం, బాగోకపోతే తీసేద్దాం అన్నట్టుగా వీడియో అయితే చేస్తున్నాను. నా చిన్న ప్రయత్నం అన్నమాట. ఇలా మెత్తగా కలిపేసుకోవాలి. ఈ మిశ్రమం అయితే కలిపేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి. కాస్త నానితే నూక కూడా నానుద్ది, లేకపోతే నూక కొంచెం గట్టిగా ఉంటుందన్నమాట. ఇలా నానబెట్టుకున్నాక రొట్టె కాల్చేసుకుందాం. ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు నెయ్యి వేస్తాను. నెయ్యి వేసి కాసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఇంట్లో చేసుకున్న నెయ్యి అది. ముందు ఒక చిన్న రొట్టె కాల్చుకొని చూద్దామండి. మంచిగా రావాలని కోరుకుంటున్నాను. టేస్ట్ కూడా ఎలా ఉంటుందో చూడాలి, ఎందుకంటే నేను కూడా కొత్తగా ప్రయోగం చేస్తున్నాను. కాలనిద్దాం, కొంచెం మూత పెట్టుకుందాం. ఒకవైపు అయితే కాలింది, ఇగో ఇలా వచ్చింది. ఎలా వస్తుందా అని భయపడ్డాను. పర్లే, బాగానే వచ్చింది. మళ్ళీ అది కూడా ఇది ఎగిపోయింది, తీసేద్దాం. చూడండి చక్కగా కాలింది. చల్లారనిచ్చి ముక్కలు కోద్దాం. అలాగే ఇంకొకటి ఉంది, వేసేసుకుందాం. నేతితో వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. అందుకే నేను ఎక్కువ శాతం నెయ్యినే వాడతాను. నాకు స్మెల్ అయితే తాటి పండుతో చేసుకుంటాం కదా, తాటి రొట్టి, ఆ స్మెల్లే వస్తుందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం ఇలా చేసి చూస్తున్నాను. ఇది మూత పెట్టేసుకుంటే ఏగిపోతుంది. మనం ఈలోగా పట్టు చూసేద్దాం. ఇలా అయితే కాలిందండి మామిడి రొట్టె అన్నమాట. చూద్దాం, కొంచెం కట్ చేసి ఈ మామిడి రొట్టె ఎలా ఉందో. నాకు బాగుంటేనే మీ అందరికీ పెడతా వీడియో. నాకు నచ్చకపోతే మీ ఎవ్వరికి వీడియో పెట్టనండి. బాగానే ఉంటుంది, ఎందుకంటే స్మెల్ చాలా బాగుంది. నేను తాటి రొట్టె స్మెల్ వస్తుంది నాకు. అంటే మనం జ్యూసులు చేసుకోనో ఇంకోటో తింటూ ఉంటాం కదా, ఇలా ఎందుకు ట్రై చేయకూడదు అనిపించింది. అందుకే నేను ఇలా చేశాను. చూడండి, ఇక కాలింది చక్కగా. ఎంత బాగా కాలిందో చూస్తే నోరు ఊరుతుంది. మీకు పెట్టను కానీ నేను తినేస్తాను. చాలా బాగుందండి, కంపల్సరీ ట్రై చేయొచ్చు. సూపర్ ఉంది, నాకు నచ్చింది. నేను మీకు ఈ వీడియో పెడుతున్నాను, చూసేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, నా వీడియోను ఫాలో అవ్వండి. బాయ్.